Welcome to Competitive Exams Corner News Analysis on 17th of August 2024 కు స్వాగతం. ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్డ్. రిషబ్ శెట్టి, నిత్య మీనన్ అండ్ సూరజ్ బాధ్యత్య విన్ అవార్డ్స్. మనకు ఇక్కడ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అన్నది అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో కాంతారా ఫిలిం యాక్టర్, డైరెక్టర్, యాక్టర్, హీరో అయిన రిషబ్ శెట్టి గారికి అండ్ నిత్య మీనన్ గారికి ఆ, ఈ యొక్క బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించాయి. అండ్ వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకు 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అండ్ ఇది మన 2022కి సంబంధించి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. రిషబ్ శెట్టి వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ హిస్ స్టూపెండస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం కాంతారా అండ్ ద బెస్ట్ యాక్ట్రెస్ award was won by Nithya Menon for the Tamil film Trichutira Balam and Manasi Parekh for the Gujarati film కచ్ ఎక్స్ప్రెస్. సో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఇద్దరికి రావడం జరిగింది, నిత్య మీనన్కి మరియు మనసి పరేఖ్ గారికి. ఓకే, బట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఒకరికే వచ్చింది, రిషబ్ శెట్టి గారికి ఫర్ ద ఫిలిం కాంతారా. నెక్స్ట్ ద అవార్డ్స్ వర్ అనౌన్స్డ్ బై ద చైర్పర్సన్ ఆఫ్ ద ఫీచర్ ఫిలిం జ్యూరీ రాహుల్ రవాలి ఆయన చైర్పర్సన్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ద నాన్ ఫిలిం జ్యూరీ నీలా మాధవ్ పాండా అండ్ చైర్పర్సన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ సినిమా జ్యూరీ వీళ్ళతో కలిసి ఈ యొక్క దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అవర్ కరెస్పాండెంట్ రిపోర్ట్స్ ద బెస్ట్ ఫర్ ద అవర్ కరెస్పాండెంట్ రిపోర్ట్స్ దట్ ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ బుక్ ఆన్ సినిమా హ్యాస్ బీన్ గివెన్ టు ద కిషోర్ కుమార్, ద అల్టిమేట్ బయోగ్రఫీ ఆథర్డ్ బై ద అనిరుద్ధ భట్టాచార్జీ అండ్ పార్థివ్ ధార్. తర్వాత మలయాళం ఫిలిం అట్టం వన్ ద బెస్ట్ ఫీచర్ ఫిలిం. అట్టం మలయాళం ఫిలిం ఆ మూవీకి బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డు లభించింది. వైల్ అయేనా ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం. ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వెంట్ టు సూరజ్ బర్జత్య ఫర్ హిస్ ఫిలిం ఊంచాయి. ఇన్ ద ఫీచర్ ఫిలిం కేటగిరీ బెస్ట్ హిందీ ఫిలిం వచ్చి మనకు గుల్ మోహర్ గా ఎంపికైంది. అండ్ హరివాణి వైల్ ద హరియాన్వి ఫిలిం హౌస్ ద బెస్ట్ లిరిక్స్ అవార్డ్ని నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ కింద సొంతం చేసుకుంది. తర్వాత బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చి అర్జిత్ సింగ్. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు బాంబే జయశ్రీ అండ్ సెవరల్ ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ ద పొనియన్ సెల్వన్ పార్ట్ 1, KGF 2, బ్రహ్మాస్త్ర, అపరిజితో అండ్ ఎముథి పుతి అండ్ కబేరి, అంతర్ధాన్, ధమన్ అండ్ భాగీది అండ్ ఆల్సో రిసీవ్డ్ అవార్డ్స్. సో మనకి ఇక్కడ అవుట్లైన్ చెప్పాలి అంటే ఇది నేషనల్ ఫిలిం అవార్డ్స్ 70 అవార్డ్స్ అనమాట. 2022కి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. అండ్ దీనికి సంబంధించి బెస్ట్ యాక్టర్ వచ్చి రిషబ్ శెట్టి గారు బెస్ట్ మేల్ యాక్టర్ అండ్ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఇద్దరికి రావడం జరిగింది, అవార్డు షేర్ చేసుకోవడం జరిగింది. ఒకరు నిత్య మీనన్ అండ్ మరొకరు మానసి పరేఖ్ గారు. తర్వాత మనకు ఇక్కడ ఒక బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు ఇవ్వడం జరిగింది, అది ద అల్టిమేట్ బయోగ్రఫీ ఆథర్డ్ బై అనిరుద్ధ భట్టాచార్జీ అండ్ పార్థివ్ పార్థివ్ ధార్ అనమాట. నెక్స్ట్ ఇంకా మూవీస్ విషయానికి వస్తే ఒక మలయాళం మూవీ, ఆ మూవీ పేరు అట్టం. ఆ మూవీకు బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు లభించింది. అండ్ నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ కింద అయేనా కు అవార్డు లభించింది. అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చి సూరజ్ బార్జెటియా గారికి లభించింది ఊంచాయ్ కేటగిరీకి సంబంధించి. అండ్ ఇన్ ద ఫీచర్ ఫిలిం కేటగిరీలో బెస్ట్ హిందీ ఫిలిం వచ్చి గుల్మోహర్గా ఎంపిక అయింది. సో తర్వాత ఇక సింగర్స్ విషయానికి వస్తే బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చి అర్జిత్ సింగ్. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు బాంబే జయశ్రీ. ఓకే, నెక్స్ట్
న్యూస్ చూద్దాం. ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచెస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08 ఫ్రమ్ శ్రీహరికోట. మన నెల్లూరు డిస్టిక్లోని శ్రీహరికోట నుంచి ఇస్రో మరొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08ను సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. అండ్ వాళ్ళు అనుకున్న సమయంలో అనుకున్న కక్షలోకి దాన్ని చేర్చగలిగింది. అండ్ ఇస్రో న్యూ రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV-D3 లిఫ్టెడ్ ఆఫ్ విత్ an Earth observation satellite 08 EOS-08 with weighing 175.5 kg this morning. And piggybacking on that was another small satellite SR0 made by a Chennai-based startup Space Rickshaw SR0. సో ఆ 175.5 కేజీలు ఉన్న ఆ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08లో మనకు పిగ్గీ బ్యాంకింగ్ అంటే ఆ శాటిలైట్లోనే మరొక చిన్న శాటిలైట్ కూడా అమర్చారంట. అది చెన్నైకి సంబంధించిన ఒక స్టార్టప్ వాళ్ళు తయారు చేసింది. అది ఆ స్టార్టప్ పేరు స్పేస్ రిక్షా వాళ్ళు తయారు చేసింది. SR0 కూడా అందులో అమర్చడం జరిగింది. అది ఒక ముఖ్యమైన పాయింట్. ఇస్రో హ్యాస్ డెవలప్డ్ SSLV విత్ ఏ carrying capacity of to 500 kg to the low earth orbit based on the market trend of going in for smaller satellites. సో మొత్తం కలిపి 500 కేజీల వరకు క్యారింగ్ కెపాసిటీని ఇస్రో అమర్చడం జరిగింది. ఇలాంటివి సో కొంతమంది ఎవరైనా సరే ఇలా శాటిలైట్స్ చిన్నవి తయారు చేసి ఇస్తే అందులో వాళ్ళు అమరుస్తారనమాట. అండ్ దాదాపు 9 గంటల 17 నిమిషాలకు దాదాపు 34 మీటర్ల ఎత్తులో ఉన్నది 119 టన్స్ రాకెట్ కాస్టింగ్. ఈ మొత్తం 56 కోట్లు అనమాట దీనికి జరిగింది, ఖర్చు అయింది. అండ్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ సడన్ ఇట్స్ ఓన్ వన్ వే జర్నీ అప్వర్డ్స్. సో అది నింగిలోకి దూసుకెళ్ళింది. And ISRO said that it will complete SSLV development project and enable operations missions by Indian industry and publish it New Space India Limited. సో ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అయిందని ఇస్రో ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ నేషనల్ కోల్ ఇండెక్స్ డ్రాప్స్ ఇండికేట్ సఫిషియంట్ అవైలబిలిటీ ఆఫ్ కోల్ ఇన్ మార్కెట్. నేషనల్ కోల్ ఇండెక్స్ అనేది మనకు కొంత కిందకు వచ్చేసింది. సో అది దానికి సూచిక ఏంటి అంటే మనకు ఎంతైతే మనకు బొగ్గు అవసరం ఉందో అంత బొగ్గు కరెక్ట్గా మనకు అందుబాటులో ఉంది, మనకి అంటే సఫిషియెంట్గా ఉంది అని చెప్పే సూచిక అనమాట నేషనల్ కోల్ ఇండెక్స్ అన్నది. ఇక్కడ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. నేషనల్ కోల్ ఇండెక్స్ హ్యాస్ షోన్ ఏ డిక్లైన్ ఆఫ్ 3.48% in June 24 at 142.13 points compared to June 2023, where it was 147.25 పాయింట్స్. మనకు 2023 జూన్లో 147.25 పాయింట్లు ఉన్నది. జూన్ 2024 ఒక సంవత్సరంలోనే 142కు వచ్చిందనమాట. దిస్ ఇండికేట్స్ సఫిషియంట్ అవైలబిలిటీ ఆఫ్ కోల్ ఇన్ ద మార్కెట్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్స్. సో మనకు మార్కెట్లో సఫిషియంట్గా కోల్ అందుబాటులో ఉంది అని చెప్పడానికి ఇది ఒక సూచికగా ఉంది. సో దాదాపు 14.58% ఇది గ్రోత్ని సాధించింది కోల్ ప్రొడక్షన్లో జూన్ 2024 నాటికి అనమాట. అండ్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటింగ్ ద ఓవరాల్ ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. ద డౌన్వర్డ్ ట్రాజెక్టరీ ఆఫ్ ద NCI అంటే నేషనల్ కోల్ ఇండెక్స్ సిగ్నిఫైస్ ఏ మోర్ ఈక్విటబుల్ మార్కెట్ హార్మోనైజింగ్ సప్లై అండ్ డిమాండ్ డైనమిక్స్. సో మనకు అంత అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు. అండ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 17-18 బీయింగ్ డిటర్మిన్డ్ టు బి ద బేస్ ఇయర్, NCI సర్వ్స్ యాజ్ ఎ రిలయబుల్ ఇండికేటర్ ఆఫ్ ద మార్కెట్ డైనమిక్స్ ప్రొవైడింగ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ టు ప్రైస్ ఫ్లక్చువేషన్స్. నెక్స్ట్ అసలు NCI అంటే ఏంటి? NCI ఈజ్ ఏ ప్రైస్ ఇండెక్స్ దట్ కంబైన్స్ coal prices from all sales channels such as notified prices, auction prices and import prices. It considers prices of coking and non-coking coal of various grades transacted in the regulated power, fertilizer and non-regulated sectors. మనకు ఈ NCI ఏంటి అంటే కోల్ ప్రైజెస్కి సంబంధించి అన్నిటినీ వాళ్ళు గ్యాదర్ చేస్తారు. సో గ్యాదర్ చేసి ఒక ఈ కన్సిడర్ అంటే ఈ కోకింగ్ నాన్ కోకింగ్ కోల్ కూడా వాళ్ళు
రెగ్యులేట్ చేస్తారు. అంటే వాటిని కన్సిడర్ చేసి ఒక ఇండెక్స్ని నిర్ణయిస్తారు. అదే నేషనల్ కోల్ ఇండెక్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ న్యూస్ చూద్దాం. గవర్నమెంట్ టు లాంచ్ కిసానో కి బాత్ రేడియో ప్రోగ్రామ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేయబోతోంది. అదే కిసానో కి బాత్ ప్రోగ్రామ్ అనమాట. ఇది రేడియో టు మేక్ సైన్స్ యాక్సెసిబుల్ టు ఫార్మర్స్. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ ఉండబోతుంది. ఇట్ విల్ బి మోడల్డ్ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ మంత్లీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఆన్ ఆకాశవాణి. ఆకాశవాణిలో మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వస్తుంది కదా ప్రతి మంత్లీ, దానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఇంటరాక్టింగ్ విత్ ఫార్మర్స్ ఇన్ న్యూఢిల్లీ, యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ said the program will start next month. He said that along with him, agricultural scientists and development officials will provide information to the farmers. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ఈ లోపు రైతులందరికీ ఈ విషయాన్ని తెలియజేసే పనిలో మేము ఉన్నామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్, nation pays homage to former Prime Minister Atal Bihari Vajpayee on his డెత్ యానివర్సరీ. సో ఈ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బీజేపీలో ఎంతైతే ఒక ఫేమ్ని సంపాదించారో అంతే ఫేమ్ని ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొని వచ్చారు. అసలు బీజేపీకు ఒకప్పుడు కర్త కర్మ క్రియ అంతా కూడా వాజ్పేయి గారే. చాలా చాలా కీ రోల్ ప్లే చేశారు ఆయన, అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో చాలా ప్రామినెంట్ లీడర్ ఆయన. అండ్ ఆయన మాటలు కానీ, ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన పాలిటిక్స్ని కూడా నడిపించే తీరు కానీ చాలా చాలా అద్భుతంగా ఉండేది. అండ్ ఎప్పుడైనా యూట్యూబ్లో మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి మీరు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్పీచెస్ వినండి. ఒకరిని ఆయన ఎప్పుడు కూడా ఎవరిని పెద్దగా ఆయన టార్గెట్ చేసి కాస్త నెగిటివ్గా అలా మాట్లాడేవారు కాదు. ఆయన ప్రతి మాట పాజిటివ్గానే ఉండేదన్నమాట. సో అలాంటి ఒక గొప్ప లీడర్ అనమాట ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఆయన ఈ 16th ఆగస్ట్ 2018 ఆయన చనిపోవడం జరిగింది. ఆయన పుట్టింది 25th డిసెంబర్ 1924. ఆయన డెత్ యానివర్సరీ 16th ఆగస్ట్ అనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం మనకు. తర్వాత దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో ఈ ఆయన చనిపోయిన ఎక్కడైతే ప్లేస్ ఆయన అని పూర్తిగా ఆయన సమాధి ఉంటుందో, సో అక్కడికి వెళ్ళి చాలా పెద్దవాళ్ళంతా కలిసి ఆయనకు నివాళుల్ని అర్పించడం జరిగింది. అండ్ ఎవ్రీ రాష్ట్రపతి నుంచి మనకు ఈ ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, అండ్ పెద్ద వాళ్ళు కానీ, అండ్ లోక్సభ స్పీకర్ కానీ, రాజ్యసభ స్పీకర్ కానీ ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆయనకు నివాళుల్ని అర్పించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సీఎం రీలాంచెస్ అన్నా క్యాంటీన్స్ అట్ గుడివాడ. సో మనకు ఈ ఆర్టికల్లో మనకు అత్యంత గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని రీలాంచ్ చేశారు. అంటే ఈ అన్న క్యాంటీన్స్ అనేవి ఇంతకు ముందు ఉండేవి. ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన అధికారంని కోల్పోవడం జరిగింది. సో ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ఈ అన్న క్యాంటీన్స్ యాక్టివ్గా లేవు. అండ్ 24 నుంచి అగైన్ ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని యాక్టివేట్ చేశారనమాట. సో అందుకే ఇక్కడ రీలాంచ్ అనే పదాన్ని వాళ్ళు వాడడం జరిగింది. సో ఇందులో వెరీ స్మాల్ బిట్ అండి. ఇందులో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అండ్ ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్న క్యాంటీన్స్ రీసెంట్గా ఎక్కడ రీలాంచ్ చేశారు అని మాత్రమే అడిగే అవకాశం ఉంది ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి. సో దీనికి సరైన ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. సో ఈ బిట్స్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈస్ అమరావతి. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే, సో ఈ ఆర్టికల్ సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అన్నా క్యాంటీన్స్ రీలాంచ్ ఎక్కడ చేశారు? ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్,
The Flood Watch India mobile application. Union Minister for Jal Shakti Shri C.R. Patil launched the version 2.0 of the Flood Watch India mobile application developed by the Central Water Commission in New Delhi today. సో ఈ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆయన సిఆర్ పాటిల్ గారు ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ అప్లికేషన్ సెకండ్ వర్షన్ని ఆయన లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క సెకండ్ వర్షన్ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ సిడబ్ల్యూసి లాంచ్ ద ఫస్ట్ వర్షన్ మొబైల్ అప్లికేషన్ 17th August 2023 ఆగస్ట్ 17న వాళ్ళు ఫస్ట్ వర్షన్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఆగస్ట్ 16న అండ్ 2024లో సెకండ్ వర్షన్ లాంచ్ చేస్తున్నారు. విత్ ద ఎయిమ్ ఆఫ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ టు డిసెమినేట్ ఇన్ఫర్మేషన్ related to flood situation in country and flood forests up to 7 days on a real time basis to the public. ప్రజలకు ఎక్కడెక్కడ వరదలు ఉన్నాయి, ఆ వరద సిచ్యువేషన్ ఏంటి, అవి ఎంత విగరస్గా ఉన్నాయి, ఎంత ఇంటెన్స్గా ఉన్నాయి అని ఎప్పటికప్పుడు రియల్ టైం తెలుసుకోవడానికి ఈ యొక్క వర్షన్ 2.0 ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ అప్లికేషన్ ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ద అర్లియర్ వర్షన్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ అట్ 200 level forecast stations. Version 2.2 of the app provides current information at the additional 392 flood monitoring stations, taking up to the total number of 592. సో మనకు ఫస్ట్ వర్షన్లో 200 ఫోర్కాస్ట్ సెషన్స్ వరకే అందుబాటులో ఉండింది. ఈ యొక్క సెకండ్ వర్షన్లో మరొక 392 మానిటరింగ్ సెషన్స్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపి 592 ఫోర్కాస్ట్ సెషన్స్ని ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ మొబైల్ యాప్లో అప్డేట్ అయిపోతుంది. అండ్ ఫ్లడ్ వాచ్ ఇండియా ఇదేంటంటే మనకు ఇందాక చెప్పాను కదా, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు దీన్ని డెవలప్ చేశారు. ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్ అనమాట. 2 లాంగ్వేజ్లో అందుబాటులో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ ఆడియో బ్రాడ్కాస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో నియరెస్ట్ లొకేషన్లో మన లొకేషన్ అడుగుతుంది, ఆ లొకేషన్ మనం గ్యాదర్ చేస్తే అంటే మనకున్న దగ్గర లొకేషన్లో మన ఫ్లడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ది రామ్ నారాయణ్ అగర్వాల్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్స్, dies at 84 in Telangana. సో ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్స్ అని పిలువబడే రామ్ నారాయణ్ అగర్వాల్ గారు ఇక లేరు, ఆయన చనిపోవడం జరిగింది. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆఫ్ ద అగ్ని మిసైల్స్ వేర్ ఇండియాస్ ఐకానిక్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్. సో విచ్ ఈస్ అంటే ఈ అగ్ని మిసైల్స్ అన్నది ఇండియాకి సంబంధించి ఐకానిక్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆ మిసైల్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఫస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఈ రామ్ నారాయణ్ అగర్వాల్. అండ్ హీ లెడ్ ద ప్రోగ్రామ్ ఫర్ అవర్ 20 years బిఫోర్ రిటైరింగ్ యాజ్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్. ఆ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. ఎప్పుడు 20 సంవత్సరాల పాటు ఈ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్కు ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించిన తర్వాత హీ వాజ్ ఆనర్డ్ విత్ ద పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డ్స్ కూడా ఆయన లభించాయి. పద్మశ్రీ 1990లో, పద్మభూషణ్ 2000లో అవార్డ్స్ లభించాయి. 2004లో హీ వాజ్ అవార్డెడ్ యాజ్ అ డిఆర్డిఓస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. 2004లో ఆయన ఈ డిఆర్డిఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అన్నది ఆయనకు లభించింది ఫర్ పయోనీరింగ్ ద డెవలప్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో నెంబర్ 1 రామ్ నారాయణ్ అగర్వాల్ గారు ఆయన చనిపోవడం జరిగింది. నెంబర్ 2 రామ్ నారాయణ్ అగర్వాల్ అనే పేరు వచ్చిన వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్స్. నెంబర్ 2. నెంబర్ 3 ఆయన ఫస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆఫ్ అగ్ని మిసైల్స్ అనమాట, అది నెంబర్ 3. నెంబర్ 4 ఆయన దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయన అగ్ని మిసైల్స్కి వర్క్ చేయడం జరిగింది. అండ్ నెంబర్ 5 ఆయన రిటైర్ అవుతున్న స్టేజ్లో ఆయన పదవి ఏంటి అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్. అండ్ నెంబర్ 4 నెక్స్ట్ పాయింట్, ఆయనకు పద్మశ్రీ అవార్డ్ 1990లో వచ్చింది, పద్మభూషణ్ 2000 సంవత్సరంలో రావడం జరిగింది. అండ్ 2004లో టిఆర్డిఓ వారు ఆయన కృషిని గుర్తించి ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా ఆయనకు
అలంకరించారు. ఆయనకు ఇచ్చారనమాట. సో, ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలు. అండ్ మరికొన్ని ఉన్ ఉన్నాయి. మరికొన్ని నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్‌లో మనం చూద్దాం. థాంక్ యూ. నమస్తే. జై హింద్.